హాయ్ చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు? అక్షర పాఠశాలకు స్వాగతం. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇంకా 2 months ఉంది. చాలామందికి సబ్జెక్ట్ అంటే భయం లేదు, కానీ లాంగ్వేజ్ అనేటప్పటికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నవే డేస్లో చాలామంది ఇబ్బంది పడేది తెలుగు అండ్ హిందీ. మరి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, ఎట్లా వీటిని ఎలా రాయాలి, ఎలా చదవాలి అని భయపడుతూ ఉంటారు. అలా భయపడకుండా ఉండడం కోసం ఈజీ మెథడ్లో అర్థమయ్యే విధంగా ఏ టాపిక్ ఎలా ఇస్తారు, ఎలా రాయాలి, దాని గురించి మీకు ఈజీగా చెప్తాను. అంటే ఫస్ట్ లెసన్ దానశీలము. మీకు అందరికీ తెలిసిందే. ముందుగా మనం అందులో చేయవలసింది ఏంటంటే కవి పరిచయం. కవి పరిచయం రచించింది పోతన గారు. ఆయన ఎక్కడ జన్మించారు, తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎటువంటి పుస్తకాలను రచించారు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి ఆ పుస్తకంలో, ఇలాంటి వాటిని రాస్తే మనకి సరిపోతుంది. ఎందుకంటే అది 3 marksకి ఇస్తూ ఉంటాడు. ఇక రెండవది వచ్చి ఈ కథ పుస్తకం, ఈ యొక్క దానశీలము అనే పాఠ్యభాగము దేనికి చెందింది. ఇది పురాణ ప్రక్రియకు. పురాణం అంటే ఏంటో తెలిసిందే కదా, ఎప్పుడో జరిగిన దానిని గురించి కొత్తగా చెప్పదానిని మనము పురాణం అంటారు. అయితే ఈ పురాణ ప్రక్రియ దేనికి సంబంధించింది, ఈ యొక్క దానశీలం అనే పాఠ్యభాగం దేనికి సంబంధించిందో రాయాలి అంటే పురాణ ప్రక్రియ అని అడుగుతాడు. సో పురాణ ప్రక్రియ అంటే అడిగినప్పుడు దాని గురించి మనం విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. దాని గురించి క్లుప్తంగా రాయాల్సి వస్తుంది. అది కూడా 3 marksకి ఇవ్వడం జరుగుతుంది. ఇక లెసన్లోకి వెళ్ళిపోతే మనకి దానశీల పాఠ్యభాగం దేని గురించి చెప్పబడింది. ఇందులో శుక్రాచార్యుడు తన శిష్యుడైనటువంటి బలి చక్రవర్తికి చెప్పినటువంటి విషయం. వామన అవతారంలో వచ్చినటువంటి ఆ మహావిష్ణువు బలి చక్రవర్తిని వరాన్ని కోరుతాడు. అందుకు బలి చక్రవర్తి ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ ఈ విషయాన్ని గుర్తించిన శుక్రాచార్యుడు ఏం చేస్తాడు, ఆ వచ్చింది ఎవరో కాదు, ఆ త్రివిక్రముడు. కాబట్టి ఈ 3 లోకాల్ని కొలిచేటువంటి అతను నీ యొక్క ఆస్తి సంపద కాకుండా సర్వస్వ నీ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది, కాబట్టి ఇవ్వద్దు అని చెప్తాడు శుక్రాచార్యుడు. దానికి ఆయన ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాడు అన్నదే ఈ యొక్క లెసన్. అయితే ఇక్కడ మీకు 3 పోయమ్స్ ఇంపార్టెంట్. ఒకటి కులమున్ రాజ్యమున్, ఒకటి రెండోది కారే రాజులు నిరయంబైన. ఈ 3 పోయమ్స్ని కూడా ప్రతిపదార్థం కింద అడగొచ్చు, లేదా ఆ పొయ్యం యొక్క రాయమని భావాన్ని అడుగుతాడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడగడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇవి పెద్ద 6 marksకి ఇవ్వడం జరుగుతుంది. అయితే పెద్ద క్వశ్చన్ వచ్చి అడగడం ఎలా అడుగుతాడు అంటే బలి చక్రవర్తి యొక్క గొప్పతనం ఏమిటి అని అడగొచ్చు. లేదు, తిరగన్నేరదు నాదు జివ్వ అని బలి చక్రవర్తి ఎందుకు అన్నాడు అంటే, ఈ యొక్క లెసన్లో బలి చక్రవర్తి శుక్రాచార్యుడికి ఇచ్చినటువంటి సమాధానం అంతా కూడా మనకి ఈ యొక్క సారాంశం వచ్చేస్తుంది. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్. దీన్ని మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకుంటే మిగిలిందంతా రాయడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మనకి ఏమని చెప్పారు అంటే, బలి చక్రవర్తి ఆ యొక్క శుక్రాచార్యుడితో ఈ విధంగా చెప్తాడు. ఒకటి, ఇక్కడ భూదేవి అందరినీ భరిస్తాను అంది, కానీ మాట తిరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని భరించనన్నది. ఇక్కడ భూదేవి అనే మాటను గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. ఇక రెండవది, ఇక్కడ మనకి ఎంతో మంది రాజ్యాలు పరిపాలించారు, మేము ఎంతో మంది ఎర్రవీగారు, మేము గొప్ప అని, కానీ ఒక్కళ్ళ పేరు కూడా మనకి గుర్తులేదు. కానీ సత్యహరిశ్చంద్రుడు కావచ్చు, సిబి చక్రవర్తి కావచ్చు, ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి పేర్లు మనం అక్కడ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఒక పారాగ్రాఫ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క పేరు ఈ రోజుకి మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే వాళ్ళు మొత్తం త్యాగం చేశారు, కాబట్టి అలాంటి త్యాగధనులని ఈ రోజు గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి వచ్చినది త్రివిక్రమనుడైనటువంటి మహావిష్ణువు అయినా కూడా నేను ఇచ్చినటువంటి మాటను నేను తిరగను అని చెప్పడానికి ఈ యొక్క వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, ఏదైనా ఒక దానం చేయడానికి అర్హుడనేటువంటి వాడు ఉండాలి తీసుకోవడానికి. ఆ వచ్చినది
ఎలా అంటే ఒక రైతు తన యొక్క మంచి విత్తనాలు దొరికితే మంచి నేలకు మంచి పంట పండుతుంది. అదేవిధంగా నాలాంటి వాడికి మంచి దాత దొరికాడు. ఇచ్చేటువంటి ఆ దానం ఇవ్వడానికి. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎంతో మందికి దక్కని ఆ యొక్క అవకాశం నాకు దక్కినందుకు నేను సంతోషిస్తాను. అందుకోసమైనా సరే నా మాట వెనక్కి తిరగదు అని చెప్పేసి ఆ యొక్క బలిచక్రవర్తి చెప్తాడు. అలాగే ఆ వచ్చింది విష్ణువు, బ్రహ్మ, శివుడు ఎవరైనా కావచ్చు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా మాట వెనుకకు తిరగను అని చెప్పేసి చెప్పడంతో ఈ విధంగా మొత్తం అంతా కూడా శుక్రాచార్యుడితో చెప్పిన విధానాన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఆ సారాంశం రాయడం చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత తన భార్య అయినటువంటి ఆమె నీరు తీసుకురావడము, ఆ తర్వాత అతనికి మహావిష్ణువు కాళ్ళు కడగటము, తర్వాత అతనికి 3 అడుగులు దానం చేయడము, మొత్తము దేవతలందరూ కూడా అతని యొక్క పొగడటము జరుగుతుంది. ఈ విధంగా మనము కొన్ని పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఎప్పుడైతే మనము గుర్తుపెట్టుకుంటామో ఆ యొక్క లెసన్ యొక్క సారాంశం రాయడము ఈజీ అవుతుంది. సో ఈ విధంగా స్మాల్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. మాట తిరగలేరు మానధనులు అని ఆ యొక్క క్వశ్చన్ అడగచ్చు. తిరగనేరదు నాదు జివ్వ అని కానీ, ఈ విధంగా ఏ క్వశ్చన్ అడిగినా పొడవునా కురసే అని కానీ ఏ క్వశ్చన్ అడగనివ్వండి, సారాంశం అందులోని భాగాలే కాబట్టి ఈజీగా రాయటం మనకి అవుతుంది. సో ఈ విధంగా ఈ లెసన్ గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా రాయడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆ లెసన్ ఒకసారి సారాంశం మొత్తం బ్యాక్ చదివితే మీకు ఈజీగా రాయటం కుదురుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు. థ్యాంక్ యూ.